వేదికగా మరో బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభని విజయవంతం చేసేందుకు జనసేన క్యాడర్ కసరత్తు మొదలుపెట్టింది. ఈ సభకు సీమాంధ్ర హక్కుల చైతన్య సభగా పవన్ కళ్యాణ్ పేరు పెట్టారు. ఇక సభకి అనంతపురం సభకు సంబంధించిన పూర్తి వివరాలని మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, పవన్ కళ్యాణ్ సభకు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? శిరీష, అనంతపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టినటువంటి సీమాంధ్ర హక్కుల సభ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే మొత్తం ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సభా ప్రాంగణానికి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే అనంతపురం చేరుకోవడం జరిగింది. మరికొద్ది సేపట్లో ఆయన సభా ప్రాంగణానికి రానున్నారు. అయితే ఇవాళ ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అటువైపు బందోబస్తు చర్యలో భాగంగా పోలీసులు కూడా పూర్తి స్థాయి చర్యలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల్లో నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం మన దగ్గర జనసేన కార్యకర్తల పార్టీ నాయకులు ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్నా, చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అసలు ఈ సభ నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? కృష్ణా జిల్లా విజయవాడ నుంచి వచ్చాము. మేము పవన్ కళ్యాణ్ అంటే అభిమానంతో వచ్చాము. ద్వారా సమైక్యాంధ్ర గురించి మాట్లాడతారని అనుకుంటున్నాం, ప్రత్యేక హోదా గురించి మాట్లాడతారని అనుకుంటున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ అసలు ఈ ప్రత్యేక సాధన కోసం ఈ పవన్ చేస్తున్నట్టు దీనికి మీరు ఎలాంటి ఇది చేస్తున్నారు? మేము కృష్ణా జిల్లా కైలూరు మండలం నుంచి వచ్చాము సార్. మేమందరం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సీమాంధ్ర హక్కుల చైతన్య సభ అనే నిదానంతో అనంతపురంలో ఈ కార్యక్రమాన్ని ఆయన గళమెప్పనున్నారు. ఆయన ఏం మాట్లాడతారని చెప్పేసి ఇక్కడ ఉన్న అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రత్యేక హోదాపై ఆయన గళమెప్పుతున్నారని మేమందరం ఆసక్తిగా చూస్తున్నాం. ఏం మాట్లాడతారని ఆయన మరి కొద్దిసేపటికి వస్తారండి. అంటే ప్రధానంగా సీమాంధ్ర హక్కుల సాధన సభ అని కూడా పెట్టారు దీనికి. అంటే ఈయన పవన్ కళ్యాణ్ గతంలో 2 మీటింగుల్లో కూడా మాట్లాడడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన విమర్శించింది. ఈ సభ నుంచి ఎలాంటివి ఆశిస్తున్నారు? సార్, సీమాంధ్ర హక్కుల చైతన్య సభ అంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తిరుపతి మీటింగ్ పెట్టిన తర్వాత మన కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ప్రత్యేక ప్యాకేజీ అయిన 2,50,000 కోట్లను ప్రకటించారు. కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇప్పటి వరకు కూడా ఆ ప్యాకేజీకి చట్టబద్ధత లేదని. అలాగే రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, ఇవాళ చాలా మంది ఇవాళ రాష్ట్రంలో మన అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో ప్రత్యేక హోదా వస్తేనే, ప్రత్యేక హోదా ద్వారానే పరిశ్రమలు రావాలన్నా, ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి దొరకాలన్నా కేవలం అది ప్రత్యేక హోదా ద్వారానే సాధ్యమవుతుందని అప్పుడు నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో చెప్పడం వలన ఇవాళ మాట తప్పినటువంటి ఆ నాయకులను ప్రశ్నించే హక్కు ఆ రోజున పోడతానటువంటి నాయకుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక పరిపూర్ణతతో ఉద్యమాన్ని నడిపించాలన్న విధానమంత నాయకుడితో ఇవాళ రాష్ట్రం అంతా కూడా తిరిగి ఆయన పర్యటన చేస్తా ఉన్నాడు. ఆ పర్యటనలో మేమందరూ కూడా భాగం కావాలని, ఇవాళ ఆయనతో పాటు మీ అందరూ నడవాలని, ఆయన ద్వారానే మా యువత భవిష్యత్తు ఉందని, ఆయన ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఇవాళ యువత అంతా ఆయన వెంట ఉన్నా. అంతేకాదు ఈ రాష్ట్రంలో ఎక్కడ సభలు పెట్టినా సరే పవన్ కళ్యాణ్ గారి వెంట ఈ యువతతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా అన్న పవన్ కళ్యాణ్ గారిని వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నాం. అన్న ఏ పిలిపించినా సరే మేము ఆ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేయడానికి మీ అభిమానులుగా కానీ, జనసేన పార్టీ కార్యకర్తలుగా కానీ సీమాంధ్ర హక్కుల పరిరక్షణ కోసం మేము ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. సో మీరు చెప్పండి, మీరు ఏ జిల్లా నుంచి వచ్చారు? మీరు ఈ పవన్ కళ్యాణ్ సభ వేదిక ద్వారా మీరు ఏం ఆశిస్తున్నారు, ఏంటి? మేము కృష్ణా జిల్లా కైకలూరు నుంచి వచ్చాం సార్. మేము కృష్ణా జిల్లా కైకలూరు నుంచి వచ్చామండి. పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో మేము 600 కిలోమీటర్లు అయినా కానీ రావడం జరిగింది. మేము ఒక 20 కార్లు వేసుకుని వచ్చాం కైకలూరు నుంచి సార్. మా జనసేన బాబీ గారు ఏంటి చలపతి ఆధ్వర్యంలో ఇక్కడ దాకా వచ్చాము. ఈ సభా ప్రాంగణం అంతా చాలా కుర్రలతో బాగా నిండిపోయింది. కొంచెం మేము కోరుకునేది ఏంటంటే పోలీసులు సహకరించి ఈ కొంచెం కుర్రవాళ్ళని బెదరగొట్టకుండా కొంచెం జాగ్రత్త చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. మీరు చెప్పండి, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు ఈ సభకి? అంటే పవన్ కళ్యాణ్ అంటే మీకు ఎందుకు ఇష్టము? ఈ సభ ద్వారా మీరు ఆయన ఏం ఆశిస్తున్నారు? సార్ నమస్తే సార్, మేము ఇక్కడ అనంతపూర్ జిల్లా మాది. పవన్ కళ్యాణ్ గారు అంటే మహోన్నతమైన విలువలు కలిగినటువంటి నాయకునిగా నేను అభివందిస్తాను. కారణం ఏమిటంటే తరిమల నాగిరెడ్డి ప్రాంగణం అని పేరు పెట్టారు, కల్లూరు సుబ్బారావు సభావేదిక అని పేరు పెట్టినారు. ఇంతవరకు కూడా మరి ఎన్నో సభలు సమావేశాలు ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు ఈ పేరును పెట్టలేదు. మరి ఆయనకున్నటువంటి ఒక విలువలకు, వ్యక్తికి ఉన్నటువంటి ఒక వ్యక్తిత్వానికి ఇది ఒక నిదర్శనమని నేను భావిస్తాను. మరి ప్రత్యేక హోదా కోసం, బడుగు బలహీనుల కోసము ప్రత్యేకించి అనంతపురం జిల్లాలో వేరుశనగ చాలా ముఖ్యమైనటువంటి పంట. అలాంటి పంట నాశనమైపోయి ఈరోజు కరువు కోరల్లో చిక్కున్న ఈ రైతాంగాన్ని ఎవరే గాని మాట్లాడించే పరిస్థితుల్లో లేరు. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
గతంలో ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారిని రమ్మని చెప్పేసి ప్రచారానికి అన్ని విధాలా కూడా ఆయన సహాయ సహకారాలు తీసుకొని ఆ రోజు చెప్పిన మాట కట్టుబడి ఉన్నానని అడుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మాటలు ఇది ఆయన కుటుంబానికి కాదు, సీమాంధ్ర కుటుంబానికి అని నేనైతే నమ్ముతున్నాను. కాబట్టి దయచేసి ఈ సీమాంధ్ర యొక్క సమస్యను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్షుణ్ణమైనటువంటి ఈ సమస్యను జటిలం చేయనీయకోకుండా ప్రతి పేదవాళ్ళకి బడుగులకు అందరికీ న్యాయం చేసేలాగా ప్రత్యేక హోదానిచ్చి ముందుకు నడవాలని నేను కోరుకుంటున్నాను సార్. జై జనసేన, జై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం హోదా అంశం ముగిసిందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సభల ద్వారా పవన్ కళ్యాణ్ ఎలాంటి ఉద్యమాలు చేస్తారనుకుంటారు? ఆయన అంటే మీరు ఎలాంటి కార్యక్రమాలు చెప్పండి. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు 17,000 కోట్ల లోటు బడ్జెట్ ఉంది ఒక సీమాంధ్రకి అనేది. ఇప్పుడు మన అనంతపూర్ జిల్లా నుంచి 12 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు ఉన్నారు. 2.5 సంవత్సరం అయింది, ఒక్కరొకరు పోరాడడం లేదు. ఈ సీఎం దగ్గర పోయి మాకు ఒక పరిశ్రమ నెలకొల్పలేదు. ఒకరు పరిశ్రమ వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఒక్క మాకు అభివృద్ధి లేదు. దీనికోసం ప్రశ్నిస్తాడు మన కల్లూరు సుబ్బారావు ప్రాంగణం నుంచి జనసేన కార్యకర్తలు మాట్లాడుతున్నారు. సో అంటే మొత్తం మీద ఈ ఓవరాల్ గా ఈ జనసేన ఆధ్వర్యంలో చెప్పినటువంటి ఈ ప్రత్యేక హోదా కార్యక్రమాన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోతున్నారు? పవన్ కళ్యాణ్ ద్వారా మీరు ఎలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో చేపడతారు? అన్నగారు ఏ పిలుపునిచ్చిన ప్రత్యేక హోదా గురించి అన్నగారు ఏ పిలుపునిచ్చిన మేము దాన్ని సాధారణంగా పాటిస్తూ ఆ విధంగా ముందుకెళ్తామని మీడియా ద్వారా వ్యక్తం చేసుకుంటున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతమంది వచ్చారు? అంటే ఈ సభ ద్వారా మీరు ఏం ఆశిస్తున్నారు? ఈ సభకు మేము ఆర్గనైజింగ్ కమిటీ అండి, మేమంతా నేను ఈయనంతా సభనంతా బాగా ఏ అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని అరేంజ్ చేసామండి, అన్ని అరేంజ్మెంట్స్ చేసాము. సో ఈ సభ నుంచి మాకు ప్రత్యేక హోదా, ఆంధ్రప్రదేశ్ గురించి ప్రత్యేక హోదా మీద పవన్ కళ్యాణ్ గారు అనంతపూర్ని కరువు జిల్లాగా భావిస్తూ దాన్ని మెరుగ్గా అనుకూలంగా మాట్లాడతానని ఆశిస్తున్నాను. సో అయితే ఇప్పటికే రాష్ట్రంలో 2 పవన్ కళ్యాణ్ సభలు చూస్తాము, తిరుపతి కానీ నెక్స్ట్ కాకినాడ కానీ. అనంతపురం 3వ సభలో ఆయన కొత్తగా పోతారని ఒక ఆసక్తి ఉంది. అసలు అంటే మీరు ఎట్లా దాన్ని చూస్తున్నారు? ప్రతి అంశము పవన్ కళ్యాణ్ చెప్పే మాట ఖచ్చితంగా జరుగుతుంది. ఆయన చెప్పే ప్రతి ఒక్కటి నెరవేర్చాలంటే ప్రతి ఒక్కరు సహకరించాలి. ప్రజలు, రాజకీయ నాయకులు ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు సహకరిస్తేనే మనకి ప్రతి ఒక్క పని సక్సెస్ అవుతుంది. సో అంటే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన అంటే నిర్దిష్టమైన కొన్ని విమర్శలు కూడా చేశారు. అయితే ఈ సభలో మీరు అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అంటే ఈ ప్రత్యేక హోదా కోసం భారీగా ఒత్తిడి తెస్తారనే దీంట్లో ఏ రకమైన ఇది కరువు జిల్లాలో ముఖ్యంగా కరువు సమస్యలు ఎలాగా ఆయన ప్రస్తావించారు? ఈ కరువు జిల్లాని మన పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి మాటలు ఇప్పుడు మాట్లాడతారో ప్రతి ఒక్కరు ఈ మీటింగ్ లో వినాలి, అందరూ ప్రతి ఒక్కరు సహకరిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరు చెప్పండి, ఒక అనంతపురం వాసిగా ఈ పవన్ కళ్యాణ్ అనంతపురంలో సభ పెట్టినప్పుడు దీన్ని ఏ రకంగా మీరు ఆహ్వానిస్తున్నారు? మీరు పవన్ కళ్యాణ్ నుంచి ఏం ఆశిస్తున్నారు? నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఇన్వైట్ చేసి ఇట్లా సభ పెడుతున్నామని అనౌన్స్ చేసినప్పుడు మేము వెళ్ళాము. అక్కడ పవన్ కళ్యాణ్ గారు అనంతపురం పట్టణం గురించి, అనంతపురం జిల్లా గురించి ఆయనకి ప్రత్యేకంగా శ్రద్ధ ఉన్నట్టు మాకు అనిపించింది. ఈరోజు ప్రత్యేక హోదా విషయమే కాకుండా అనంతపురం జిల్లాలోని కరువు సమస్య దానిపైన కూడా మాట్లాడతారని అనుకుంటున్నాము. అదేవిధంగా ఈ జన సమీకరణ, మేమేం జన సమీకరణ చేయలేదు, వ్యాన్లో బస్సుల్లో జనాల్ని తోలడం లేదు. కానీ అనంతపురం జిల్లాలోని అన్ని మండలాల నుంచి కూడా జనసేన కార్యకర్తలు అయితేనేమి, అభిమానులు అయితేనేమి స్వచ్ఛందంగా వాళ్ళే ఫోన్లు చేసి మేము వస్తున్నాం దాదాపు అందరూ చేరుకున్నారు. ఇంకొక అరగంటలో చేరుకుంటారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు అనంతపురం చేరుకున్నారు. ఎగ్జాక్ట్ గా 3:50 సభకు చేరుకుంటారు. 4 గంటల నుంచి 5 గంటల వరకు సభ ఉంటుంది. ఇది సభ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. అలాగే పోలీస్ శాఖ వారు కూడా మాకు చాలా బాగా సహకరిస్తున్నారు. ఇప్పుడు ఈ సభకు ఎంతమంది వస్తారని అంచనా వేస్తున్నారు? తగ్గట్టు ఏర్పాటు ఏ రకంగా ఉంది? మేము మొదట్లో 40,000 మంది 50,000 మంది అనుకున్నామండి. యాక్చువల్గా ఇది 60,000 మంది అంతే పడుతుంది. కానీ మాకున్న ఇప్పుడున్న సమాచారం ప్రకారము, ఎక్స్పెక్టేషన్ ప్రకారము, బయట ఉండే ఇంటెలిజెన్స్ ప్రకారం కూడా దాదాపుగా 1,00,000 మంది వరకు రావచ్చని అనుకుంటున్నాము. దానికోసమని మేము సభ కాకుండా బయట ఎల్ఈడీలు ఏర్పాటు చేసినాము. ఎందుకంటే సభలో ఎలాంటి గందరగోళం జరగకోకుండా బయట ఎల్ఈడీ ఏర్పాటు చేసినాము. అలాగే బయట నుంచి వేరే జిల్లాల నుంచి వచ్చే వాళ్ళు కానీ, వేరే మండలాల నుంచి వచ్చేవారు కానీ అందరికీ పార్కింగ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ సభ ఏ రకంగా కొనసాగుతుంది మీరు భావించారు? ముందుగా హెచ్ఎంటీవీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలండి. ఎందుకంటే హెచ్ఎంటీవీ వారు కూడా ఈ లైవ్ అంతా ఇస్తున్నారు కాబట్టి. నేను కృష్ణా జిల్లా విజయవాడ నుంచి వచ్చానండి, అభిమాన సంఘాల ప్రధాన కార్యదర్శినండి. నేను పవన్ కళ్యాణ్ గారు 2014లో ఏమి ఆశించకుండా రాష్ట్రం బాగుపడుతుందనే కాన్సెప్ట్ తో అటు కేంద్రానికి ఇటు రాష్ట్రానికి ఓటేయమని చెప్పి ప్రజలందరికీ కూడా చెప్పారండి. అదే నిదానంతో అభిమాన సంఘాలందరూ కూడా, ఆయన అభిమానులందరూ కూడా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే నిదానంతో ఇటు టీడీపీకి కానివ్వండి అటు బీజేపీకి కానివ్వండి ఓట్లేశారు. 2 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ అభివృద్ధి చూస్తే శూన్యం అండి. అసలే తెలంగాణ ప్రభుత్వం నుంచి మనందరం కూడా విడిపోయి అప్పుల బాధలో ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ప్యాకేజ్ అని అంటుంది. మరి దాన్ని పాచిపోయిన లడ్డు అనకుండా మరి దాన్ని బందర్ లడ్డు అనాలో లేకపోతే పుల్లారెడ్డి లడ్డు అనాలో ఎవరికి కూడా అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఈ సభల ద్వారా ఇంకా కేంద్రానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీద ఇంకా నమ్మకం ఉందని చెప్పి సభలు పెడుతున్నారు. ప్రత్యేక హోదా రాదని తేలినప్పుడు ఆంధ్రప్రదేశ్ అగ్నిగుండం అవుతుంది. దాన్ని గ్రహించి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంకా ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కోస్తున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ పట్టిన గతి ఇంకే ఇప్పుడున్న ప్రభుత్వాలకి పట్టకూడదంటే ప్రత్యేకంగా స్పెషల్ స్టేటస్ కాకుండా ప్రత్యేక హోదా అనేది మనకి ఇవ్వాలి. అసలే ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థానంలో ఉండిపోయింది. ఈ రోజు స్పెషల్ స్టేటస్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేసి మనందరం కూడా ముందుకు వెళ్ళాలి. ఇదే మాదిరిగా పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్రం అంతా కూడా సభలు పెట్టడానికి సిద్ధమయ్యారు. అటు తెలంగాణలో కూడా కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు మన పవన్ కళ్యాణ్ అభిమానులు కానివ్వండి జనసేన కార్యకర్తలు కానీ ఈ చూస్తే కరువు తాండవిస్తుందండి. ఈ కరువు ప్రాంతాలన్నింటిలో కూడా తిరిగి ఈ వేరుశెనగ రైతులకు కూడా న్యాయం జరిగేలాగా పవన్ కళ్యాణ్ గారు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్ ఇప్పటికే దాదాపుగా గ్రౌండ్ ఒక 50 నుంచి 60 వేల మంది వచ్చారు. మీటింగ్ సమయానికి 1,00,000 నుంచి 2 లక్షల మంది వచ్చే విధంగా ఉన్నారు. బయట రోడ్ల మీద కానివ్వండి ఇంకా వచ్చే వాహనాలన్నీ కూడా ఈ ట్రాఫిక్ జామ్ అవడం వల్ల ఇంకా ఆగినాయండి. ఆయన వేలాదిగా లక్షలాదిగా ఈ అభిమాన సంఘాలన్నీ కూడా ఇక్కడికి వచ్చి జనసేన పార్టీ యొక్క సిద్ధాంతానికి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయానికి నిలబెట్టడానికి ఈ గ్రౌండ్ కి రావడం జరిగిందండి. ఈ అనంతపురం వేదికగా స్పెషల్ స్టేటస్ కాకుండా ప్రత్యేక హోదా సాధించే వరకు కూడా పవన్ కళ్యాణ్ గారి వెంట అభిమానులు ఉంటారు. అందరం ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతామని చెప్పి కోరుకుంటున్నాం. జై జనసేన. మీరు చెప్పండి, అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అంటే ఈ సభ ఏ రకంగా మీరు చేరుకున్నారు? ఇక్కడికి ఎక్కడి నుంచి వచ్చారు? నేను అనంతపురం జిల్లా పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడినండి. నేను దాదాపుగా సార్ ఫాలోవర్ నండి. ఇక్కడ మేము 14 నియోజకవర్గాల నుంచి మా అభిమానులందరినీ ఏకతాటిగా అందరినీ మోటివేట్ చేసి ఇక్కడ రమ్మన్నామండి. వారికి తోచిన విధంగా వాళ్ళు వెహికల్స్ లో వచ్చేసారండి. ఇప్పుడు దాదాపుగా 50,000 మంది దాకా మా అభిమానులు జనసేన సైనికులు అందరూ వచ్చారండి. ఇక్కడ చాలా అందంగా ఉందండి. మా జన సైనికులు చూస్తుంటే అందరూ ఒక కుటుంబం లాగా ఇక్కడ ఒకసారిగా ఈ సభ ముందు ఉన్నామండి. మా సార్ వారు వచ్చారండి, మా శ్రేణిలో ఇప్పుడు ఉన్నారండి. సభకు 4 గంటలకు చేరుకొని మనకున్న కరువు, దాని మీద నిరుద్యోగుల మీద ఉన్న సమస్యలు, అలాగే మన ప్రత్యేక హోదా మీద ఏమేమి డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ సభాముఖంగా మనకు ప్రజలకు అందరికీ తెలియజేస్తారని మీ ద్వారా తెలియజేస్తున్నానండి. మీరు చెప్పండి, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? ఈ జనసేన సభ నుంచి ఈ ప్రత్యేక హోదా మీద ఎలాంటి భవిష్యత్తులో డిమాండ్లు ఉండబోతున్నాయి? ఈ సభ ద్వారా ఎలాంటి సందేశము, ఎలాంటి ఒత్తిడి కేంద్ర రాష్ట్రాలు తెచ్చే ప్రయత్నాలు చేస్తారు? సార్ మాది అనంతపురమే, నేను స్టేట్ సెక్రటరీని. జనసేన పార్టీ తరఫున ఇప్పటికీ మా అనంతపురం జిల్లాలో మా పవన్ కళ్యాణ్ గారు కొనిదెల కొదమసింహం ఇక్కడికి రావడం ఇది 3వసారి. ఈ 3వసారి రావడంలో ప్రత్యేకత చోటు చేసుకుంది. ముఖ్యంగా ప్రత్యేక హోదా, మా అనంతపురం జిల్లా కరువు పరిస్థితుల గురించి ఆయన మాట్లాడడానికి వచ్చారు. మేమెంతో ఆనందదాయకంగా ఉన్నాం. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులందరూ అనంతపురం జిల్లాలో ఆయన రాక కోసం ప్రత్యేకంగా ఈ 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఇక్కడ చూస్తున్నారు. మీరు జన సందేహం అభిమానులందరూ ఇక్కడ అందరూ వాలంటరీగా వచ్చారు. ఇక్కడ జనసేన తరఫున పెట్టడం ఇది 3వ మీటింగు. అందులో మనకి చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ అనంతపురం జిల్లాలో సాగునీరు, తాగునీరు, కరువు దాని మీద ఇప్పుడు మా అధ్యక్షులు గారు దాని గురించి మాట్లాడబోతున్నారని తెలిసింది. చాలా సంతోషదాయకం. సో అంటే అన్న మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఈ సభా వేదిక ద్వారా ఎలాంటి సందేశాన్ని పవన్ కళ్యాణ్ నుంచి? చిత్తూరు జిల్లా అండి, తిరుపతి. నేను చిత్తూరు జిల్లా పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ అధ్యక్షుడిని. ఈ రోజు జనసేనాధిపతి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్నటువంటి ఈ బహిరంగ సభ ద్వారా రాష్ట్ర రాజకీయాల పెను మార్పులు చోటు చేసుకోవడం ఖాయంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు ప్రత్యేక హోదా అనే నినాదాన్ని
కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఈ రోజు అనగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఈ రోజు స్వార్థ రాజకీయాలకి బలి చేస్తున్నాయి తప్ప వేరేదైతే కాదని మేము తెలియజేస్తున్నాం. ఈ రోజు రాయలసీమలో ఈ సభ పెట్టడానికి ప్రాధాన్యత ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి వెనుకబాటుతనం ఈ రోజు రాయలసీమ ప్రాంతంలో మాత్రమే ఉంది. ఎందుకంటే గత 10 సంవత్సరాల పాటు చూసుకోవచ్చు మనం రైతు ఆత్మహత్యల విషయంలో రాష్ట్రంలోనే 800 మంది రైతులు ఈ రోజు బలవన్మరణాలకు అనంతపురం జిల్లాలో పాల్పడడం జరిగింది. కాబట్టి ఇలాంటి పరిణామాలన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేయడం కోసం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు రాయలసీమ ప్రాంతాన్ని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేక హోదా వస్తే కూడా ముందుగా లబ్ధి పడేటువంటి ప్రాంతం రాయలసీమ ప్రాంతం కాదు. యువకులకు కావచ్చు, రైతులకు కావచ్చు, అందరికి కూడా ఈ రోజు మేలు జరిగేటువంటి ప్రత్యేక హోదా ముందుగా రాయలసీమ ప్రాంతానికి మేలు జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. సో ఇదే అంటే మొత్తం మీద ఈ కల్లూరు సుబ్బారావు పేరు స్వాతంత్ర సమయంలో కల్లూరు సుబ్బారావు సభా ప్రాంగణానికి మరికొద్దిసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేరుకోబోతున్నారు. ఇప్పటికే ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున చేరుకు ఓవైపు పోలీసులు కూడా అదే స్థాయిలో బందోబస్తు చేపట్టారు. ప్రస్తుతం మన దగ్గర ఈ సభా వేదిక ఇన్ఛార్జ్ డిఎస్పీ సాయం సాహిబ్ గారు ఉన్నారు. ఒకసారి ఆయన తెలుసు సార్, చెప్పండి బందోబస్తు ఏ రకంగా ఉంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? గత వారం రోజులుగా మన జిల్లా ఎస్పీ గారు రాజశేఖర్ బాబు గారు ప్రత్యేకంగా మీటింగ్ పెట్టుకుని ఆల్ ఆఫీసర్స్తో ఈ బందోబస్తు ఎలా ఏర్పాటు చేయాలి, ఎటువంటి సంఘటనలు జరగకుండా, తర్వాత ఇక్కడ వచ్చిన పబ్లిక్ కానీ తర్వాత అభిమానులకు కానీ ఎటువంటి అసౌకర్యం జరగకుండా వాళ్ళకి మంచిగా సభ జరిగేదానికి అన్ని రకాలుగా బందోబస్తు ఏర్పాటు చేసినారు. సో అంటే ఇప్పుడు వైపు బయట వాహనాల పార్కింగ్ కానీ లేదా భారీగా వస్తున్నటువంటి దీన్ని ఏ రకంగా అంటే టౌన్ లో ఎటువంటి అవాంఛనీయాలు ఎలాంటి బందోబస్తు చెప్పండి? ముఖ్యంగా అనంతపూర్ టౌన్లోకి రావాల్సిన రూట్లన్నీ ముందుగానే వాటిని గమనించడం జరిగింది. కళ్యాణదుర్గం వైపు నుంచి వచ్చే వెహికల్స్కు సపరేట్ పార్కింగ్, అదేవిధంగా తాడిపత్రి వైపు నుంచి వచ్చే వెహికల్స్ ఆ విధంగా ఏర్పాటు చేయడం అయింది. సో మనం చూస్తున్నాం సార్, ఒకసారి పెద్ద ఎత్తున ఈ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ సభా వేంగినం పైన ఒక్కసారిగా భారీ స్థాయిలో రావడం జరుగుతుంది. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. మొత్తం మీద అదే పోలీసులు బందోబస్తు చర్యలు పూర్తి స్థాయిలో చేపట్టారు. ఒక్కసారిగా ఈ బ్యారికేడ్లు ఒక్కసారిగా వదిలేయడంతో సభా ప్రాంగణానికి బ్యారికేడ్లన్నింటిగా తొలగించుకుని కూడా కార్యకర్తలు అతి సమీపంలో అంటే పవన్ కళ్యాణ్ సభ ప్రారంభమయ్యే మరికొద్ది సేపట్లో ఈ కార్యక్రమానికి ఈ పూర్తి స్థాయిలో ఒక్కసారిగా చేరుకోవడం అవుతున్నారు. ఒకసారిగా మనం చూడొచ్చు విజువల్స్ లో. అయితే కార్యకర్తలు ఇప్పటికే జెండాలతో పూర్తిగా సభా వేదిక ముందుగా నిండిపోయిందని కూడా చెప్పవచ్చు. ఓవైపు బయట నుంచి కూడా కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది. అదేవిధంగా మనం విజువల్స్ లో చూస్తున్నాం. ప్రధానంగా అయితే ఎక్కువగా ఇందులో యువకులు అంటే రాష్ట్రంలోనే జిల్లాతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ఇప్పటికే ఈ సభా వేదిక చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు మన ఈ కార్యకర్తల ఉత్సాహాన్ని కూడా చూస్తున్నాం. మరికొద్ది సేపట్లో సభా వేదికకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు ఆ పార్టీ ప్రముఖులు కూడా రానున్నారు. వైపు డిఎస్పీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో బందోబస్తు జరుగుతున్నప్పుడు కూడా ఒక్కసారిగా బ్యారికేడ్లు తొలగించుకుని అందరూ కూడా సభా ప్రాంగణంలో ముందుకు రావడం కూడా జరిగింది. ఇదే మరికొద్ది సేపట్లో కూడా వైపు భారీ ఎత్తున బయట నుంచి కూడా జనాలు వస్తున్నారు. పవన్ కళ్యాణ్ నగరంలో ఉండడంతో ఆయన బస్ చేసినట్టు హోటల్లోనూ ఇతర ప్రాంతాల వద్ద కూడా పెద్ద ఎత్తున జనం గుమిగూడడం జరిగింది. రోడ్లన్నీ కూడా పవన్ కళ్యాణ్ సభతో కిక్కిరిచిపోయాయి. సో మరి కాసేపట్లో పూర్తిగా సభా ప్రాంగణం కలిసింది. మొత్తం మీద జనసేన అధినేత మరికొద్ది సేపట్లో అనంతపురంలోని తాజా పరిస్థితి. స్టూడియో.